నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మరి ఈ సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావంతో తలమునగలవుతున్నారు. తలమునకలు అంటే మునిగిపోతున్నారు నీటిలో, మునకైనా అంటారు, తలమునకలు అయిపోతున్నారు. అయితే నిన్నటి వరకు ఈ యొక్క నెల 6వ తారీఖు వరకు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ 6వ తారీఖు దాటిన తర్వాత 7వ తారీఖు వినాయక చవితి నాడుకి ఈ అర్ధాష్టమ శని ప్రభావం తొలగపోదు, కానీ కొద్దిగా ప్రశాంతి జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రావలసిన ధనాలు మోటంగానే చితుకొచ్చే పరిస్థితులు పొందుతూ ఉంటారు. కుటుంబ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అర్థాష్టమి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. కుటుంబ విషయంలోనే ఎట్టి పరిస్థితుల్లోని కూడా అశ్రాగత పనికి రాదు. తల్లిదండ్రులు అవనివ్వండి, భార్య భర్తల మధ్య విషయంలో కానివ్వండి, బిడ్డల విషయంలో కానివ్వండి, ఇటువంటి వారు ఎవరైనా సరే అశ్రద్ధ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే దూర ప్రయాణాలు చేయాలి. ముఖ్యంగా అనురాధ నక్షత్రం ఉన్న వారికి దూర ప్రయాణాలు చేయాలి అంటే వాహన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాబట్టి అధిక జాగరూకతను వ్యవహరించాలి. వీళ్ళు సంపాదించే సంపాదన 1000 రూపాయలైతే ఖర్చు పెట్టే ఖర్చు 1500, 2000 ఆ రకంగా ఉంది. కంటికి కన్నపైన ఖర్చులు ఉంటాయి. ఇదేంటండి కంటికి కన్న ఖర్చులు ఏంటండి? అంతే కదా. కంటికి కన్న ఖర్చు అంటే ఏంటి? నువ్వు బండి తొక్కుతున్నావు, బండి తొక్కితే బండిలో పెట్రోల్ కొట్టించాలి, అది కంటికి కన్న ఖర్చు. నువ్వు కొట్టించే బండి నడతావా? నువ్వు నడవు, అది కంటికి కన్న ఖర్చు. జలుబు చేసింది, ఒక టాబ్లెట్ కొనుక్కోవాలి, అది కంటికి కనపడిన ఖర్చు. ఇటువంటి ఖర్చులు చాలా ఉంటాయి, కంటికి కనపడని ఖర్చులని. ఇటువంటివన్నీ వస్తుంటాయి, ఏది ఆగదు. కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అప్పు చేద్దాం, ఉన్నాడు కదా అప్పు ఇచ్చేవాడు ఎవడొకడు ఉండకపోతాడా అని ఇలాగా. ఇటువంటి ఆర్థిక ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగి ఉన్న పరిస్థితి అయినా రేపు 7వ తారీఖు వినాయక చవితి కాడి నుంచి కూడా కొంచెం శుభ ఫలితాలు పొందుతున్నారు. శుభ ఫలితాలు పొందుతున్నారంటే ఏమో వస్తుందే చేస్తున్నారని కాదు, పైకి మాత్రం పర్వాలేదయా, కోపం ఎక్కువ మనకే. ముఖ్యంగా చెప్పుకున్నాను, కోపం ఎక్కువ. ఒకటి చెప్తున్నాను నేను కదా ముందు తన ఇష్టం వెళ్ళిపోతుంటారు, దుందుకు స్వభావం వెళ్ళిపోతున్నారు. అటువంటి విధానంలో సొంతం ఏమవుతుంది, నష్టపోతారు. అటువంటి విధానాలు వస్తున్నాయి. కానీ ఎంత అప్పు చేసినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా గొప్ప వాళ్ళగా కాళ్ళు రేరేసుకుని మేకపోతే గాంభీర్యాన్ని చూపిస్తారు. ఇటువంటి విధానాన్ని ఎప్పుడైతే ఉందో ఎప్పుడైనా నష్టంగా జరుగుతుంది. అంటే వంచన విధానానికి గురవుతుంది. అటువంటి విధానానికి ఎదురుకెళ్తా ఉన్నారు. భార్యాభర్తలు కలహములు పడకుండా, లేనిపోని కలతలను తెచ్చుకోకుండా అతి జాగరూకతతో మెలగవలసిన కాలము ఈ యొక్క సెప్టెంబర్ నెల. 9వ నెల మొత్తం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండదు. భార్యాభర్తలు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, ఒకరినొకరు మాటలు పెంచుకోవద్దు. అలాగే బిడ్డల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్థాయికి మించి మాట్లాడవద్దు, స్థాయికి మించి పనులు చెప్పవద్దు. ఎవరి స్థాయి ఎంతవరకు ఉందో ఆలోచించండి. ఎందుకు చెబుతున్నామంటే అర్ధాష్టమ శని ప్రభావం వలన ఈ యొక్క దానికి తోడు రాహుగ్రహ వీక్షణ ఉంది.
అర్ధాష్టమ శని ఒకటే కాదు, రాహుగ్రహ వీక్షణ ఉంది కుజుని మీదకి, ఈ వృశ్చిక రాశి మీదకి. వృశ్చిక రాశి అంటే అర్థం ఏంటి? వృశ్చికం దేనికి గుర్తు? తేలు. తేలు యొక్క విధానం ఏంటి? కబ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 . గోడ మీదే కాదు, ఆ పైన మిద్ది మీద కూడా ఇలా పడుతుంది. ఏది ఎక్కడ నడిచినా తేలికి ఒక లక్షణం ఉంది. దగ్గరికి వెళ్ళి దగ్గర అలా అక్కడ ఏముండదు, ఆ కొండని కొద్దిగా ఇలాగా నొక్కుతుంది. కర్మకాయలు అక్కడ మన కాలే ఉంది, ఇది వెళ్ళిపోయింది. ఇటువంటి లక్షణం ఉంటుంది. అంత ఫాస్ట్ మెంటాలిటీ ఈ వృశ్చిక రాశి వారికి. అర్ధాష్టమ శని కలిగి ఉండడం, రాహు పొందడం వల్ల అన్ని రంగంలో నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జగత్. ఇంకా విద్యార్థులు బాగా ఉన్నారు, చెప్పుకున్నాం. భార్యాభర్తల విషయం చెప్పుకున్నప్పుడు వ్యాపారాల గురించి అంతంత మాత్రమే, వ్యవహారాల గురించి అంతంత మాత్రమే, అంతంత మాత్రమే, ఇంతంత మాత్రమే చెప్పుకుంటా మొత్తం కొంత మాత్రమే చెప్పుకొని వదిలేద్దాం. వీడికి ఒక పరిహారాన్ని చెప్తాం. ఎందుకంటే ఎంతసేపు బాగున్నదని ఎంతసేపు చెప్పినా అందంగా ఉంటుంది. బాగుంది, మంచి సినిమా చూసామంటే ఇన్సార్లు చూసి చూపట్లేదు. అది ఇక్కుమాసంలో చూసామంటే ఒకసారి చూడగా భయపడతారు. అటువంటి విధానంగా ఉంది. కాబట్టి వీళ్ళకి పరిహారాన్ని ఇద్దాం. అసలు ఏ పరిహారం చేస్తే ఈ అర్ధాష్టమ శని ప్రభావం తొలుగుతుంది? వృశ్చిక రాశి వారి ఏమండి, డబ్బులే మీకు రావట్లేదు, ఖర్చు ఎక్కువైపోతుంది, ఖర్చుని మించిన ఆదాయాన్ని మించిన ఖర్చు చేస్తున్నారు, మీరే చెప్పారు కదా, మీరు పరిహారానికి చెప్తున్నారు, ఇల్లు డబ్బులు పెట్టుబడి మేము ఎక్కడికి తాగమని అంటారేమో. దానికి నేను బాధ్యుని కాదు. పరిహారం చేయాలంటే వీళ్ళు నల్లని దుప్పట్లు కొనండి. ఇది ఏ మాసం? ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. వచ్చేదేంటి? వచ్చే పరిస్థితికి చలి. నల్లని దుప్పట్లు కొనండి, ఒక 5 దుప్పట్లు కొనండి. నేను ఎక్కడి నుంచి కొనంటే నేను చెప్పేది లేదు. 5 దుప్పట్లు కొని శనివారం నాడు ఈ దుప్పట్లకి పసుపు బొట్టు పెట్టండి. పసుపు బొట్టు పెట్టండి. అక్కడ ప్లాట్ఫారం మీద కానీ గుడి బయట కానీ కొంతమంది లేనివారు ఉంటారు. అని బెగ్గర్స్ అని నేను అనట్లేదు, లేనివారు కొంతమంది ఉంటారు, ఆశ్రయం లేని వారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి ఈ దుప్పట్లు ఇవ్వండి. ఆడు ఆహ్లాదంగా తీసుకుంటాడు. ఆడవారికైనా మగవారికైనా, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు అయితే మగవాళ్ళకి 5 దుప్పట్లు మంచండి 5గురికి. అలాగే శివతత్వాన్ని తీసుకోండి. శివాలయంలోని ఈ ఐశ్వరాభిషేకాలు చేయించండి, శివనామస్మరణ చేయండి. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ వెనుక ఎవరైనా ఉంటే, ఉన్నా లేకపోయినా ఏదైనా సరే, ఒక రాయి బొమ్మ రాయి అంటారు, గులక రాయి అంటారు. ఆ గులక రాయి బట్టి చెవులు పెట్టుకోండి, ఆ ప్రయాణం చేయండి. అంటే ఏం చెప్పిన వాహన ప్రమాదాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ వాహన ప్రమాదాలు తొలగాలి. ఆ గులక రాయిని చెవులు పెట్టుకోండి, మీరు రక్షణ. ఆ యొక్క విధంగా చేసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న పరిస్థితి ప్రభావాలు తొలగుతాయి. ఇది వృశ్చిక రాశి వారు పరిహరించవలసిన పరిహారాలు. చూసారు కదా, మరి ఈ సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో గురువు గారు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు. మరి పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని సరైన దారిలో ఉంచుకుంటారని ఆశిస్తూ మళ్ళీ వచ్చే రాశిలో కలుగుతాం. అంతవరకు సెలవు. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.